మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవుని మహాకృపలో మరొక రాత్రి దేవుని వాక్యం వినే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. అందులో బట్టి ప్రభుకి స్తోత్రాలు. మనం యుద్ధ దినాల్లో ఉన్నాం, సమాధానం పడవలసిన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూస్తున్న క్రైస్తవం మీద దాడులు ఎక్కువైపోయినాయి. క్రైస్తవుల మీద అనేకమైనటువంటి అరాచకాలు ఏర్పడుతున్నాయి. క్రైస్తవ్యామ మేలుకోవాలి. మనం అందరూ కలిసి దేవుని వాక్యంలో రాయబడినట్లు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు. కనుక మనం ఆయా స్థలాలుగా ఎన్ని డినామినేషన్ పేరుతో మనం పిలవబడినా, నేను బక్సంగంట బ్రదర్ అన్న కావచ్చు, ఇంకోటి కావచ్చు హోసన్న కావచ్చు, ఇంకోటి సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, క్యాథలిక్లు కావచ్చు, ఎవరేదైనప్పటికీ కూడా బైబిల్లో పాట కూడా మనం ఎరిగిన ఏ ఊరి వారమో ఎవరికి చెందామో యేసుక్రీస్తు పిల్లం. అది ఈ ఊరి వారమైనా ఇంకే ఊరి వారమైనా, ఏ దేశమైనా ఏ ప్రజలైనా ఒక రాజ్యం ఉంది, అందరూ వెళ్ళే ఆ రాజ్యం పరలోక రాజ్యం. కాబట్టి మనం అందరం కూడా ప్రస్తుత దినాల్లో శ్రమల కొలిమిలో మనం వేయబడుతున్నాం. క్రైస్తవం మీద దాడులు ఎక్కువ ఏర్పడుతున్నాయి. వీటి కొరకై మనం ఏం చేయాలంటే సంఘాలుగా మాసానికి ఒక్కసారైనా సంఘమంతా కలుసుకొని ప్రజల కొరకే ప్రార్థన చేయాలి. ఏమంటే దైవ భయం పోతూ ఉంది. దైవశక్తి నిరూపించబడాలి క్రైస్తవ్యం ద్వారా. దేవుని యొక్క శక్తి ఏంటో వాళ్ళు అర్థం అవ్వాలి. అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? దేవా ప్రార్థన చేయాలి. ఆనాడు ఫరో ఎదుట దేవుడు ఎలాగైతే యెహోవా ఎవడైనా అన్నాడో, ఎవడు అని అన్నందుకే దేవుడు మోస ఆహారోనులారా మీరు వారి ఎదుట నా మహిమను నా శక్తిని మీరు కనపరచమన్నాడు. దేవుని పిల్లలు దేవుని మహిమను కనపరచాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. మన కత్తులు కటాలతో పోరాడలేం, లోకస్తులాగా మనం యుద్ధాలు చేయలేం, లోకస్తులాగా వారితో మనం పోరాడలేము. కానీ మనం చేయగలిగిన పని ఏదో తెలుసా? దేవుని మందిరంలో ప్రార్థన చేయగలం. మీ శత్రువుని ప్రేమించుడి, వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్ని హింసించు వారి కొరకే ప్రార్థన చేయమన్నాడు. ఈనాడు సంఘాల మీద హింసలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, సేవకుల మీద హింసలు ఉన్నాయి, విశ్వాసుల మీద హింసలు ఉన్నాయి, రకరకాల వేధింపులు మనం చూస్తున్నాం. వీటన్నిటిలో ఇప్పుడు మనం చూస్తున్న తిరుపతి ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో దేవుని మందిరాలు ఆపివేస్తున్నారు. దేవుని మందిరాలు ఆరాధిస్తుంటే ఆపమంటున్నారు. అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. తిరుపతి ప్రాంతాలలో క్రైస్తవం మీద దాడులు ఏర్పడుతూ ఉన్నాయి. దేవుని సంఘం జరుగుతూ ఉంటే సౌండ్ పెట్టదని కూడా ఆపేయమంటున్నారు. వీటి కొరకు మనం వారితో పోరాడలేము. కానీ మనం ఏం చేయగలం అంటే ప్రార్థన మాత్రమే చేయాలి. అయ్యా మా దేశ ప్రజలను రక్షించు నాయన, వారిని మీరు క్షమించు ప్రభు అని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఈ రాత్రి వేళ కొన్ని లేకపోతే కొన్ని సమస్యల వల్ల మేము వెళ్ళిపోతున్నాం. రోజు రోజుకి ఈ సమస్యల వలలో మనకున్నటువంటి దైవభక్తి కూడా పోతుంది. దేవుడే ఉండి కూడా ఇలా జరుగుతుంది, మనం ఏం చేసేదబ్బా మన భక్తి అనుకుంటున్నాం. బైబిల్ అంటుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదని బైబిల్లో రాయబడింది. మన భక్తి మనకేం కావాలి? ఒక ధైర్యం రావాలి, ఒక మనోధైర్యం రావాలి. నిబ్బరభయం బుద్ధి గలవారి అని బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యంలో చదువుదాం రండి. ఈ రాత్రి వేళ మనందరితో మాట్లాడే దేవుని వాక్యం చదువుకుందాం. ఈ రాత్రి వేళ సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను. జ్ఞానము వారికి అసహ్యమాయనో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఇష్టము లేకపోయెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఏమి లేకపోయాను? వారికి ఇష్టము లేకపోయాను. ఇక్కడ లేకపోయాను, ఏమి లేకపోయాను? యెహోవా యందు భయము భక్తి లేకపోయాను. ఈనాడు దైవ భయము లేని వారే దేవుని మీద విరోధులుగా తయారవుతారు. దైవ భయం లేని వారే దేవుడిని దూషిస్తారు. దేవుడితో కనిపించమనా, దేవుడితో ఇది చేయమనా, దేవుడితో ఇది ఇవ్వమనా, ఇప్పుడే నాకు జరిగితే నమ్ముతా, ఇప్పుడే నాకు చేస్తే నేను నమ్ముతా, ఇట్లా ప్రశ్నించే వితండవాదులు కూడా నిర్ధనాలో లేకపోలేదు. వాళ్ళలాగా మనం కాదు. బైబిల్ అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం చూడక నమ్మాం. ఎవరైనా పుణ్యలోకం ఉందని ఎవరైనా చూసారండి? ఎప్పుడైనా పోయొచ్చారా? మనం ఎప్పుడు పోయేసరా? ఇప్పుడు పోబాతాం అంతే. పుణ్యలోకానికి మనం పోతాం కానీ మనం ఎప్పుడు పోయిరాలా.
నమ్ముతున్నాం అంతే కదండి. ఆత్మ నీలో ఉంటేనే అందరూ ప్రేమిస్తారు. ఈ ఆత్మని పోతే మన దగ్గరికి ఎవరు రారు. మనం నమ్ముతున్నాం. నా తల్లి ఎవరో నా తల్లి నాకు చెప్తే మా అమ్మ నేను పిలిచాను, అవునా కదా? అసలు నా తల్లి ఎవరు నాకేడ తెలుస్తుంది? DNA టెస్ట్ చేస్తే కానీ తెలియదు నాకు నా తల్లి ఎవరు. నేను ఒకవేళ ప్రశ్నిస్తే నువ్వెవరు నువ్వు అంటే నీ కన్న తల్లిని రండి నా తల్లి నాకు చెప్పాలి. అప్పుడు కొంతమంది చూస్తామండి, అనేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు బిడ్డ యొక్క రక్తాన్ని తల్లి యొక్క రక్తాన్ని తీసి DNA టెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు రక్తం వారిద్దరు యొక్క అన్నీ కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు తల్లి అని చెబితే నువ్వేం చదువు? నేను నమ్ముతున్నాను. అప్పటి నుంచి మనం ఏం చేసాం? తల్లి ఒడిలో పెరిగి అమ్మ అమ్మ అని నమ్ముతున్నాం, అంతేనా కదా? ఒకవేళ పుట్టినప్పుడే బిడ్డను తీసుకొచ్చి మరొక తల్లికి ఇచ్చి ఈమె నీ తల్లి అని చెప్తే మనం ఏమవుతున్నాం? పెరిగిన తర్వాత కూడా మనం నమ్ముతున్నాం. నిజం చెప్పేదాకా ఆ వీడియో ఇప్పుడైతే ట్రెండ్లో వీడియోలు ఉన్నాయి. నువ్వు పుట్టగానే వీడియో తీసుకొచ్చి అట్లే ఆమె ఆస్టిక్ ఇస్తే ఎవరు కన్నారు ఏమన్నా అంత అర్థమవుతుంది. కానీ ఒక్కప్పుడు సంగతి వీడియో దినాలు లేని దినాల్లో అర్థమవుతుందా? ఎలా అయితే నమ్ముతున్నావు? నీ తల్లిని నువ్వు నమ్మినట్టుగా, నీ తల్లిని నమ్మినట్టుగా నీ దేవుని నమ్మాలి, నీ దేవుని అవునొచ్చాన్ని నమ్మాలి. ఈరోజు మానవుని జీవితానికి ఏమి లేకపోయింది తెలుసండి? యెహోవా యందు భయభక్తులు లేక వారికి ఇష్టం లేదు, అసలు వాళ్ళకి లేదు, దైవ భయం లేదు. అది ఈనాడు క్రైస్తవ మీదకి వస్తానంటే లోకం ఏమి లేదు, వారికి దైవ భయం లేదు. వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వాయు వరుస లేక జీవిస్తారు, విచ్చలవిడిగా సుఖభోగాలు అనుభవిస్తారు. అందరు కాదు, కొందరే. మళ్ళీ అందరూ అనుకోబోతున్నాడు ఆయన. అయ్యా నేను చెబుతున్నది కొందరు విషయాలు మాట్లాడుతున్నాను నేను. యూట్యూబ్ ఛానల్లో మీరు ఉంటున్నారు. విచ్చలవిడి బ్రతుకులు అందరూ కాదు, కొందరే. కొందరికి దైవ భయం ఉంది, కొందరికి దైవ భయమో లేదు. కొందరు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, కొందరు తిరగక దైవ భయానికి లోబడి ఉన్నారు. కొందరు అంటారు కొందరు తిరిగి చెడిపోతున్నారు, కొందరు తిరక్క చెడిపోతున్నారు. తిరిగి చెడిపోతున్నారు, తిరక్క చెడిపోతున్నారు, విని చెడిపోతున్నారు. ఏమంటే సమాజం, కుటుంబాలు, సంఘాలు ఏమవుతున్నాయి? ఇటువంటి జీవితాలే కారణాలు. వారికి జ్ఞానం లేకుండా అది వారికి అసహ్యం. ఈరోజు క్రైస్తవ లోకం భక్తిని ప్రదర్శిస్తూ చూపిస్తుంది. అయ్యా పరలోకం ఉందయ్యా, నీ కొరకు యేసుప్రభువు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడాడు, నీ కొరకు ఆయన గాయపరచాడంటే లోకం అసహించుకుంటామని, దేవుని ఎగతాళి చేస్తామని. దేవుడు అంటే పవిత్రుడు, దేవుడు అంటే మరి మదమాశ్రము లేనివాడు, దేవుడు అంటే ఏకపత్ని, ఆయన అటువంటి జీవితాన్ని కలిగిన వాడు. అయితే మన జీవితాలు ఎలాగైతే యెహోవా యందు భయభక్తులు లేకపోవడం ద్వారా మన జీవితాల్లో అనేకమైనటువంటి హేళన కలిగిన జీవితాలుగా మారిపోతాయి. దేవునితో భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏం జరుగుతుంది? సామెతల గ్రంథంలో లేకపోవుట ద్వారా అని రాస్తాడు. ఒకటి రాయబడి దైవ భయము లేనందువలన, యెహోవా యందు భయభక్తులు లేకపోవడం ద్వారా మనకు కలిగే నష్టం, మనకు కలిగే లాభం కూడా చూడాలి. భయం లేకపోతే నష్టం ఉంది, భయభక్తులు కలిగి ఉంటే లాభం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలమని రాయబడింది. దేవుని భయంలో ఉంటే మంచి చెడులు తెలుస్తుంది. ఈరోజు ప్రసంగాలు చెబుతూ ఉంటే, యేసయ్యని గురించి ప్రకటిస్తూ ఉంటే, మందిరాలు బోధిస్తుంటే ఆపండిని మైకులు ఆపేస్తున్నారు. నీతిని బోధించేది లోకానికి నచ్చలా. యథార్థంగా బ్రతకండి అయ్యా, నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, మోసం అన్యాయం చేయకూడదు బ్రతకమని మరి బోధిస్తున్నటువంటి బోధకు లోకం ఏమవుతుంది? అంగీకరించలేక దానికి లోబడక వ్యతిరేకంగా మారుతుంది. వాటి పక్షాన మనం ఏం చేయాలో తెలుసా? సంగమా మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో వారి జీవితంలో ఆనాడు పరోజుట కనిపించడం దైవ భయం వారికి కనిపించాలి. యెహోవా ఎవడన్నాడే, ఆ యెహోవా ఎవడన్న వాడికి అర్థం అవ్వాలంటే వాళ్ళ దగ్గర దేవుని క్రియలు జరిగించాలి. మనం వాళ్ళ జీవితాలు జరిగించాలంటే వారి మీదకి దేవుని యొక్క ప్రభావం కొన్ని సందర్భాలు దేవుడు పంపించాడు. అందుకే దైవ భయం కలిగినట్టుగా మన బ్రతుకులు బ్రతకాలి. దేవుని వాక్యం చూద్దామండి. ఇక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో దేవుని వాక్యం చదువుదాం. 19:23లో నేను ఒక వాక్యం చదువుతాను. 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవన సాధనం అన్నాడు. అంటే జీవితానికి అదొక సాధనం, అదొక ఉపయోగం, అదొక ప్రయోజనకరం, అదొక మేలుకరం, అదొక దీవెనకరం.
భక్తి కలిగిన వాడు, భయభక్తులు కలిగినాడు ఎన్నడూ చెడిపోలేదు. అది లేక చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. అది లేక విడిచిపెట్టిన వారు, నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి రాత్రి మనకేముండాలి? దైవ భయభక్తులు కలిగి ఉండాలి. అంటే జంట పదం అన్నాడు, భయభక్తులు అన్నాడు. ఏమిటి ఉండాలి? ఎప్పుడూ మీరు గమనించండి, 2 జంట పక్షులు తీసుకొని పెంచామనుకో అది బాగా పెరుగుతుంది. అదే ఒక పక్షి కానీ చనిపోయిందనుకో, రెండో పక్షి 2 రోజులకి ఆటోమేటిక్గా ఏమో తెలుస్తుంది, తన తోడు పోతే అది కూడా చనిపోతుంది. ఎంత త్యాగం అండి! తన తోడు పోతే అది కూడా చనిపోతుంది. మనం చూస్తున్నాం, పక్షులకే ఇంత త్యాగం ఉంటే, పక్షులకే ఇంత యూనిటీ ఉంటే, పక్షులకే ఇంత ప్రేమ ఉంటే, పక్షులకే ఇంత అనురాగం ఉంటే, దానికి మనసు లేనిది, మనసు లేని దానికే మంచి ఉంది. ఏముందా? మనసు లేని దానికి మంచి ఉంది, మనసున్నవాడికి ఏమి లేదు, మంచి లేదు. మంచి లేదు, మనసు లేదు. మనసు ఉందిలే. ఏ మనసు ఉందంటే దేవునికి విరోధమైన మనసులు ఉన్నాయి, దేవునికి నచ్చకూడనటువంటి మనసులు ఉన్నాయి, చెడిపోయిన మనసులు ఉన్నాయి, కల్మషమైన మనసులు ఉన్నాయి, కలత కలిగిన మనసులు ఉన్నాయి, కల్మషమైన జీవితంతో మనం ఉన్నాం. అందుకే అది కలిగిన వాడు, ఇక్కడ రాబడిన మాట 23వ చరణం చదువుతున్నాను, సామెతల గ్రంథంలో 19:23. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఏమి లేకుండా? అది అపాయం లేకుండా. ఒకవేళ అపాయం ఎదుటికి వచ్చినా, ప్రమాదం నీ మీదకి వచ్చినా, ఇబ్బంది నీ మీదకి వచ్చినా, ఇరుకులు నీ మీదకి వచ్చినా, ప్రళయం నీ మీదకి వచ్చినా, అపాయం లేకుండా. యేసుప్రభువు వారు ప్రయాణం చేస్తున్నాడు పడవ మీద, శిష్యులకు అపాయం వచ్చింది. ఏమయ్యారో? వాళ్ళు చనిపోయారా? లేదో. అపాయం వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, ప్రమాదం కలిగినా, చనిపోయే పరిస్థితి వారికి వచ్చినా దేవుడు వారిని బ్రతికించాడు. ఎందుకో తెలుసా? దేవుడు వారితో ఉన్నందువల్ల. అందుకే దేవుని వాక్యం పడితే భయభక్తులు కలిగి ప్రభువుని సేవించేవారు, ఆయన ఆరాధించే వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీ పక్షాన్ని నిలబడేవాడు. నువ్వు భయభక్తులు కలిగి దేవునితో నువ్వు బ్రతుకుతూ ఉండో, దేవుడు నీకు చెలికాడవుతాడు, నీ స్నేహితుడు ఆయన. అదే కదా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసము నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకుంటే మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నాదగని నన్ను పిలిచినావయ్యా, నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసము నాకుంటే మేలయ్యా. దేవునితో మన సహవాసం మనకు మేలు, మనకు క్షేమం. మన చెలికాడు, మన స్నేహితుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ స్నేహం ఎవరితో? యేసయ్యతో నువ్వు స్నేహం చేస్తే నీ జీవితంలో క్షేమాన్ని పొందుతాం. అది కలిగిన వాడు అపాయము లేకుండా బ్రతుకును. ఎట బ్రతాడు? అది తృప్తిగా బ్రతుకుతాడు. దేవుని భయభక్తులు కలిగిన బ్రతికిన బ్రతుకి తృప్తి కలిగిన జీవితం. చూడండి, ఈనాడు సేవకులు ప్రభు మీద ఆధారపడి వారి ముఖాలు ఎలా కనిపిస్తాయి? ఏమున్నా లేకపోయినా ఎలాగొనే ప్రకాశించబడిన మొక్కలుగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు వారి పక్షాన కార్యాలు, దేవుడు వారి పక్షాన మేలు చేస్తాడని. విశ్వాసులకు ఒక భక్తి ఉంటుంది, విశ్వాసుకు ఒక నిరీక్షణ ఉంటుంది. కానీ సేవకుడికి దానికంటే ఎక్కువ నిరీక్షణ ఉంటుంది. ఎందుకు తెలుసా? తను భగవంతుని ప్రతిదినము ఏం చేసేవాడు? ఆధారపడేవాడు, ఆయన ఆరాధించేవాడు, ఆయన మీద ఆనుకున్నవాడు, ఆయన నమ్ముకున్నవాడు. అంటే వీళ్ళు నమ్ముకోలేదా? నమ్మారు. వీళ్ళు గుడికి పోలేదా? పోతారు. వీళ్ళు ఆరాధించరా? ఆరాధిస్తారు. వీళ్ళు దేవుని కానుక ఇస్తారు. వీళ్ళు భజన చేయరా? చేస్తారు. దేవుని కొరకు పరిచర్య చేస్తారా? చేస్తారు. కానీ సందేహాలు కొంత ఏర్పడతాయి వాళ్ళకి. అందుకే సందేహం ఎలా, సంశయం అది ఎలా. దేవుడి మీద సందేహం లేకుండా వాడు ఎవరంటే సేవకుడు. దేవుడు నష్టపోయిన ప్రభువా నా మేలు కొరకే. మన దేవుడు గొప్పవాడు. సవాల్ చేస్తారు, అమ్మా బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అనుకో, అమ్మ తప్పనిసరి దేవుడు కార్యం చేస్తారని చెప్తాడు. విశ్వాసి ఏం చేస్తాడో బ్రదర్ మీరు ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. కానీ సేవకుడు ఏమిటో తెలుసా? ఖచ్చితంగా మీ కొరకు చేస్తాడమ్మా దేవుడు. అయ్యా మా ఇంట్లో ప్రార్థన జరుగుతుందయ్యా, తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయాలి. ఇదేందయ్యా మా ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నానో ఇప్పుడు క్లైమేట్ మారిందయ్యా అన్నాడు. ఈ వారంలో ఒక దైవ సేవకుడు, క్లైమేట్ ఎంత మారినా శుభంగా కార్యం చేస్తావు అని చెప్పాను.
ఆ దైవ సేవకుడికి చక్కగా కార్యం చేశాడు. ఆయన అనుకున్నాడు భయంకరమైన వాన పడితే ఏడ భోజనం పెట్టి ఇబ్బంది పడిపోతాను అనుకున్నాడు. ఎర్రటెండ్లో అన్నం పెట్టాడు మాకు. మళ్ళీ ఆయన ఏట పెట్టాడు, మిట్ట మధ్యాహ్నం 1:30-2 గంటలకే ఎర్రటెండ్లో ఏం చేయను మనం? ఏం తిన్నావా? ముద్ద తిన్నాం, అవునా కదా? ఎర్రటెండ్లో ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడున్న క్లైమేట్కి ఏడ వాన పడితే ఈ ఫంక్షన్ ఆగిపోద్ది. దైవ సేవకులుగా చెప్పి ఏం భయపడదు, ఖచ్చితంగా చక్కగా జరుగుతుంది. దేవుని సేవకుడిగా ప్రకటిస్తూ ఉన్నా. మనం నమ్మాలి దేవుని మాట. ఎవరికి ఉండాలి ఆ విశ్వాసం? దైవ సేవకుడే నిజమే బ్రదర్, ఏం జరుగుతుందో బ్రదర్, దేవుని యెహోవా ఈరే బ్రదర్ అని అనకూడదు. యెహోవా ఈరే అనాల్సిన అవసరం మన ప్రభువు చేస్తాడు. అది దైవభక్తి. గుడ్డిగా నమ్మేది కాదు, ఏదో అట్ట నమ్మేది కాదు. విశ్వాసంతో భక్తి కలిగి ఉండాలి మనం. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకునన్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత రాయబడిన మాట చూద్దామని 15వ అధ్యాయము 16 వచనం చదువుకుందామా? 15వ అధ్యాయం 16 వచనం సామెతల గ్రంథంలోనే నేను అన్ని వచనాలు సామెతల గ్రంథంలో చెప్తున్నాను. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కొంచెం కలిగి ఉండుట మేలు. ఏమండి? నెమ్మది లేకుండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, ఏమి లేకుండా మనం ఎక్కువగా నేను పాట పాడుతాను, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు. మనకి ఇప్పుడు ఏముండాలి? మనకేముండాలంటే దైవ భయభక్తులు ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది జంట పదం. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండేది కాదు. రెండూ ఉండాలి. ఏముండాలి? రెండూ ఉండాలి. బండికి చక్రాలు ఒకటి ఉండాలి, రెండు ఉండాలా? వద్దులే ఒక చక్రం ఉంటే చాలంటే పోదాం. 2 చక్రాలు ప్రాముఖ్యమే. పక్షికి 2 రెక్కలు ప్రాముఖ్యమే. విశ్వాస జీవితానికి భయభక్తులు అంత ప్రాముఖ్యమే. భయభక్తులు కలిగిన జీవితం మనకు అవసరం. ఒకటి, భయభక్తులు లేకపోతే నష్టం. భయభక్తులు కలిగి ఉంటే బ్రతుకుతాం, తృప్తిగా జీవితాన్ని బ్రతుకుతాం. మనం నెమ్మది లేకుండా బ్రతుకుతాం. అలా అది కూడా భయభక్తులు కలిగి ఉంటే నెమ్మది కలిగిన జీవితం. ఎందుకంటే అంత దేవుడి మీద ఆధారపడిపోయి ఇంకా నా దేవుడు నాకు చూసుకుంటాడు, ఆయన నా దిక్కు, ఆయన నా ఆశ్రయం, ఆయన నా కోట, ఆయన నా దుర్గం, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడిపోతాం మనం. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరొక మాట చూద్దామండి. సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయం 1 భయభక్తుల గురించి చదువుకున్నాం. 2వ చూద్దామండి. 10వ అధ్యాయం 21 సామెతల గ్రంథంలోనే నేను కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేస్తాను. 10:21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూర్ఖులు చనిపోవదురు. బుద్ధి లేకపోవుట, ఏమి లేకపోవడం? భయభక్తులు లేకపోతే కష్టం. రెండవది, బుద్ధి లేకపోయినా కష్టం. ఇది ప్రశ్న. విశ్వాసులకి నేర్చుకోవాల్సిన విషయాలు, క్రైస్తవ్యం మేలుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మనం ఏమేం కలిగి ఉండాలి? 1 భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది ఏం కలిగి ఉండాలంటే బుద్ధి కలిగి ఉండాలి. ఆ మాట మనం అదే చదువుతున్నాం. బుద్ధి కలిగి ఉండుట, బుద్ధి కలిగి ఉండుట. బుద్ధి లేకపోతే నష్టం. బుద్ధి లేకపోయినా ఒక ఆయన మన బైబిల్ కింద ఎరుగుతాం. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది బైబిల్లో. ఏం వచ్చినప్పుడు అంట? బుద్ధి వచ్చినప్పుడు. అంటే వాడికి అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడికి ఏమి లేనట్టు బుద్ధి లేదనర్థం. ఎందుకు బుద్ధి లేకపోయినాడంటే డబ్బు బుద్ధి లేనితనం చేసింది అతన్ని, సుఖం బుద్ధి లేనితనం చేసింది. అందుకే అప్పుడు పస్తులు పెడతాడు దేవుడు మనల్ని. కడుపు నిండా పెడితే దేవుడు నువ్వు ఇవుడు అంటామని. అప్పుడప్పుడు కష్టం, అప్పుడప్పుడు కన్నీళ్ళు, అప్పుడప్పుడు రోగం, అప్పుడప్పుడు రచ్చలు, అప్పుడప్పుడు గలాటాలు. ఎందుకా? అప్పుడప్పుడు దేవుడు గుర్తు రావాలి. సుఖంగా పోతే దేవుడు గుర్తురావు. యెహోవా ఎవడని ఉంటానేమో. ఒకవేళ అన్నీ సుఖంగా ఉంటే ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్రభు అంటామని. ఇక్కడ రాయబడిన మాట. బుద్ధి లేకపోతే వాడి కారణం ఏమైందంటే తెలిసిన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. తండ్రి ఆస్తి ఇకపోతే వాడికి ఎట్టుండేవాడు? బుద్ధి కలిగి ఉండేవాడు. ఇచ్చిన తర్వాత ఏమైపోయాడు? బుద్ధి లేనుడుగా మారిపోయాడు. దేవుడు అందుకే మనకి ఎంత ఇవ్వాలని తెస్తాడు. ఎక్కువ ఇస్తే చెప్పిన మాటను. ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను బుద్ధి లేనప్పుడు భలే సుఖంగా దీన్ని బాగా ఎంజాయ్గా ఉన్నానయ్యా. బాప్తీసం తీసుకొని మారి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతితే ఇప్పుడు డబ్బుకి చేతికి కనిపించడం లేదయ్యా అన్నాడు. ఏమన్నాడు?
అప్పుడు తిని తాగి ఎంజాయ్ చేస్తామంటే రోజు డబ్బే జోబికి రోజుకి 10,000 వేసుకున్నాడయ్యా, ఇప్పుడు 10 రూపాయలు చూడాలని కష్టంగా ఉందయ్యా అన్నాడు. నీ భక్తికి పరీక్ష అని చెప్పాను నేను. నువ్వెంత మాత్రం తేలుతావు, దేవుని త్రాసులో నిన్ను తోచగా నువ్వేమవుతావు? తక్కువవాడిగా తేలిపోతావా లేదా? స్థిరంగా ఉంటావా లేదా? నీకు బుద్ధి ఉంటుందా ఉండదా? ఒకప్పుడు బుద్ధి లేక బ్రతికావు, ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేశాడు? బుద్ధి కలిగి ప్రశ్నించడానికి నిన్ను ఆ గుండా నేను నడిపిస్తున్నాడు. తప్పిపోయిన కుమారులాగా ఒకప్పుడు బ్రతికావు, మారిన తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత తండ్రితో బ్రతుకుతున్నావు. ఇది భాగ్యం. బుద్ధి లేక బ్రతికే లోకానికి విలువ లేదు. బుద్ధి కలిగి గౌరవంగా బ్రతకడం ఎట్టుంటుంది దాని విలువ, దాని గౌరవం, దాని మర్యాద. అందరూ వచ్చి ఆ మనిషి, ఆయన, ఆమె, వాడ, ఆ పిల్లడు, అమ్మో ఆ కూతురా, అయ్యో ఆ కొడుక అనేదానికి ఆ పిల్లలు ఎంత మంచోళ్ళండి, ఆ అక్క ఎంత మంచిది, ఆ అన్న ఎంత మంచోడు. వాళ్ళు పెట్ట వాళ్ళు ఎవరి దగ్గరికి రారు, ఏది ఆశించరు. వాళ్ళు ఏదో వాళ్ళ భక్తి ఏదో, వాళ్ళ ప్రార్థన ఏదో, వాళ్ళ మందిరం ఏదో, వాళ్ళ జీవితం ఏదండి. ఎవరితో కలవరండి, ఎక్కడికి రారండి, ఏదో ఆశించరండి. వాళ్ళు కలిగి ప్రార్థన చేసుకుంటారండి, ఎప్పుడు భక్తి మీద ఉంటారండి, వాళ్ళు బుద్ధి కలిగిన బ్రతుకుతున్నారండి అని లోకం ఎదుటి మనం చెప్పుకోంటే చాలా కష్టం. దేవుని వాక్యలో చూస్తున్నాం. బుద్ధి లేకపోతే నష్టపోతామని చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరొక వాక్యం చూద్దామండి. ఇక్కడే సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో మొదటి వచ్చి చదువుకుందాం రండి. సామెతల గ్రంథం లేకపోతే అనే మాటలో 29:1 సామెతల గ్రంథంలో నేను మొత్తం వాక్యం అంతా చదువుతున్నాను, చూద్దాం. సామెతల 29:1 ఎన్నిసార్లు గద్దించనను లోబడినవాడు మరియు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. అర్థమైందా? ఎన్నిసార్లు గద్దించిన వాడు హఠాత్తుగా ఎవరేపడుతుంది వాడిని గురించి రేపడమట, తిరుగు లేకుండా వాడు నాశనం అయిపోతాడు. ఏమి లేకుండా గద్దింపు కానీ వినకపోతే వాడు ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. ఈరోజు పెద్దలు, పిల్లలు, కుటుంబాలు జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు. పెద్దలు గద్దిస్తున్నప్పుడు వారు ఏం చేయాలి? ఈనాడు టీవీలో మనం చూస్తున్నాం కదండి, టీచర్లు గద్దిస్తే ఏం చేస్తున్నారా? టీచర్లే చేయి చేసుకుంటున్నారు. చదువు చెప్పే వారిని మీదనే భయంకరంగా బూతులాడుతున్నారు, కంప్లైంట్ తీసుకొస్తున్నారు, పోలీస్ స్టేషన్కి ఎక్కిస్తున్నారు. ఎవరినా? టీచర్లని. చదువు చెప్పే గురువుల మీదనే ఇంతగానో ఈ వయసుకే మా వాడిని కొట్టకూడదు, మా వాడు ఏమనకూడదు, మా వాడు ముదుగారు సుకుమారం అని చదివిస్తూ ఉంటే వాడి జీవితంలో కష్టం వస్తే తట్టుకోలేడు. సుఖ దుఃఖాలు నేర్పించకపోతే బిడ్డకి వాడు రాబోయే తరంలో వాడు ఓడిపోతే వాడు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. చాలామందిని అలా వింటున్నాం, చూస్తున్నాం. ఓడిపోతే కూడా తట్టుకోలేక ఏడుస్తున్నారు. కొంతమంది పిల్లకాయలు కాంపిటీషన్స్లో ఓడిపోతే బోరు ఏడుస్తున్నారు, అన్నం తిన్నారు, నీళ్లు తాగరు. అంటే ఏం జరిగిందంటే ఒకనొక దినం ఎప్పుడు ఓడిపోలా, ఒకసారి ఓడిపోయినారు. 10 మందిలో పరువు పోయింది, ఉన్నట్టు కూడా పరువు పోయింది. వాళ్ళు ఏడుపుకి హద్దు లేకుండా పోయింది. అందుకే సుఖ దుఃఖాలు, ఓటమి గెలుపులు మనం నేర్చుకుంటూ రావాలి. మన పిల్లలకి నేర్పించాలి. మన కష్టం, మన కన్నీళ్ళు, మన బాధ, మన వేదన, మన దుఃఖం బిడ్డలకి చెప్పాలి. మన బ్రతికిన బ్రతుకు మనం ఎలాగున్నాం, ఒకప్పుడు బ్రతికేంటి, ఇప్పుడు బ్రతికేంటో మనం నేర్పించాలి. నా బిడ్డ హీరో అని అంత పెట్టడం కాదు, అడిగిందంతా కూడా ఫోన్పేలో కొట్టి పెట్టేసేది కాదు. అర్థమైందా? వాడు టిఫిన్ గడి ఎక్కడికి వస్తుంది తెలిసిన, ఈనాడు చూస్తే టిఫిన్ గడి ఎక్కడికి వస్తున్నా, ట్యూషన్లో ఉంటే ట్యూషన్కి వచ్చేస్తాను టిఫిన్. ఎవరండి ఇక్కడ అంటే ఫలానా అంటే టిఫిన్ తీసుకో, బిర్యానీ, అంత ఆర్డర్లే. ఎంత సుకుమారమో. ఆ సుకుమారు అంతగా ప్రేమించిన తల్లిదండ్రులని రేపు చూస్తారు, చూడరు యెహోవా ఈరే. బిడ్డ పస్తుంటే తల్లి ఓర్చుకోలేకపోయింది. అదే తల్లి బిడ్డను కానీ కొడితే, ఏమే నన్ను ఎందుకు కొడతానువా, ఎందుకు కన్నావువా, మేము 24 గంటలు కొట్ట, ఏమి నన్నే తిట్టాలా, మేము నేను దొరికినా నీకా అంటాడు వాడు, అంటదామి. అప్పుడు నీకు పెట్టి నేను మూతి కడిగి ఇంకేం చెప్పాలి, పచ్చిగా చెప్పాలి, నీ మల విసర్జన చేసి నిన్ను రకరకాల పల్టీ కొడుతుంటే దాన్ని కడిగి బట్టలేసి సెంటేసి మంచిగా నేను రెడీ చేసి మళ్ళీ నేను ముద్దాడి అంత చేస్తే ఇప్పుడు మొగోడయ్యి మీసాలు వచ్చి పెళ్లి చేసుకొని అర్థం అనుకోండి. ఇప్పుడేం మాట్లాడతారు, నోరు ముయ్ ఫస్ట్ అంటున్నాం. ఏం ముయ్యాలా? పెళ్లి కాకముందే నోరు ముయ్యి అంటున్నారు, పెళ్ళి అయిపోయిన నోరు ముయ్యి అంటున్నారు. అప్పుడు అనిపించింది ఈయన్ని కానీ పుట్టినప్పుడే ఏం పెట్టులా గొంతు పిసుకుంటే అంటుంది. కానీ తల్లి పేగు పోనీలే మన బిడ్డగా, వాడు చూసినా ఏమాడు చూడకపోయి. ఒకసారి తల్లికి ఇలాగ అడిగాను, ఏమ్మా వాళ్ళిద్దరు రచ్చేసుకుంటున్నారో నువ్వు అడగకూడదంటే
వాళ్ళిద్దరూ పోయి రచ్చ చేసుకుంటే నేను అడిగిన అనుకోయ్యా, మళ్ళీ నా కొడుకే కదా బాధపడాలా, మళ్ళీ నా కూతురే కదా రచ్చ చేసుకోవాలా, అదేదో వాళ్ళ కింద మీద పడి వాళ్ళే కలిసిపోతారులే. ఎవరు అర్థమవుతుందా? ఏమ్మా నువ్వు అడగబట్టే మనకెందుకయ్యా, వాళ్ళ ప్రేమలు వాడే పడిని, వాళ్ళ బాధ వాళ్ళే అనుభవించని, వాళ్ళ కష్టం వాళ్ళు బాగుంటే మనకు చాలు. ఓ తల్లి ప్రేమ లాంటిది. కొన్ని అనుభవాలు కళ్ళారు చూస్తూ వింటున్నప్పుడు చెబుతున్నప్పుడు విషయాలు. ఈ రోజులో గద్దిస్తుంటే తండ్రి గద్దించడం ఏమండం లేదు, తల్లి గద్దించడం ఎండం లేదు, సేవకుడు గద్దించడం ఎండం లేదు. ఏమని మాడితే అరిగెళ్ళిపోతారు, ఇంకంతే కోపం. ఒక సేవకుడు ఏమనకూడదు, పెద్దలు ఏమనకూడదు, తల్లిదండ్రులు ఏమనకూడదు, ఉపాధ్యాయులు ఏమనకూడదు. ఇట్టవాడు లోబడకుండా నాశనమైపోతున్నాడు, నష్టపోతున్నాడు. కాబట్టి లోబడ్డం మనకు దీవెనకరం. గద్దింపుకు మనం ఏమని లోబడాలి. దేవుని వాక్యం రాబడుతుంది, ఎన్నిసార్లు గద్దించును వారు దిద్దుకోరు. అది అందుకే వాళ్ళు ఆ గద్దింపుకి లోబడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని బైబిల్ ఉంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. వాళ్ళు అసహ్యం అన్నమాట చెప్తే ఎవరైనా హే ఎంత నువ్వు నాకు చెప్పేదా, నా దగ్గర నేర్చుకుని నాకే చెప్తా, నువ్వేది నాకు చెప్పేదా? ఎంత నీ దగ్గర నేర్చుకోవచ్చు, కానీ ఒక జ్ఞానం దేవుడు ఇచ్చాడని గౌరవించాలి. అంతేకా? నీకు రాదు కాబట్టి వాళ్ళు చెప్పగలిగారు. నీకన్నా బాగా చెప్తున్నట్టే అది దేవుని జ్ఞానం అనాలి. ఎవరిచ్చారు జ్ఞానం? ఒకరు సొత్తు కాదు, ఏదో లోకం ఎవరబ్బో సొత్తు కాదురా టాలెంట్ అని లోకం రాజాడు పాట ఒక ఆయన. అది కాదు, ఇది దేవుని జ్ఞానం. ఒక పిల్లోడు రేపు పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయిపోతారు మేలో ఫస్ట్ వీక్లో. అప్పుడు అన్నాడు, అయ్యా పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేయండి. ఏమని? నేను చదువుతున్నాను, కానీ ఇప్పుడున్న పరీక్షలో నేను ఆ పరీక్ష రాసే సమయంలో ఆ ప్రశ్నకు తగినటువంటి జ్ఞానం కరెక్ట్గా దేవుడు నాకు మ్యాచ్ అయ్యే విధంగా ఆలోచన ఇచ్చే విధంగా దయచే ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. అంటే నాకు జ్ఞానం ఉన్నా నాకు దైవ జ్ఞానం కావాలి. నేను పెద్దల దగ్గర లోబడి నేర్చుకునే విద్య నాకు అభ్యసించాలన్నాడు. కాబట్టి లోబడేటువంటి జీవితం లేకపోతే నష్టం అని చూస్తున్నాం. 25వ అధ్యాయం మరొక మాట, 1 భయభక్తులు లేకపోతే, 2 బుద్ధి లేకపోతే, 3 గద్దింపు లేకపోతే, 4వది 25, 28. 25వ అధ్యాయం 28 వచ్చిన చదువుతున్నాను నేను. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు ప్రాకారము లేనివాడు అంతే అన్నాడు. ఇక్కడ ఏమో రాయబడితే ప్రాకారం లేని ఇల్లంతా మేసేస్తుంది. అర్థమైందా? ఇంటికి ఏముండాలి? ఒకళ్ళు చెట్లు పెట్టినాం అనుకో, చెట్లు పెడితే ఏముండాలి? ప్రాకారం. ఆ ప్రాకారం లేకపోతే, ప్రహరీ గోడ లేకపోతే అన్నీ తినేస్తుంది లోకంలో ఉండేటువంటి ఆవులు కానీ మేకలు కానీ. మనస్సు అదుపు లేకపోతే వాడి బ్రతుకు కూడా అంతే. నీ మనస్సు కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. నీ మనస్సు కఠినమైనది, ఘోరమైనది, దాన్ని రక్షించడానికి కలువరిలో రక్తం కార్చాడు. ఆయన తన దేహాన్ని అప్పగించాడు. చెడిపోయిన మనస్సు కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపమెరుగని ఆయన, దోషము లేని ఆయన, అతిక్రమం లేని ఆయన నీ కొరకు నరకం సిలువలో ఎంత బలైపోయింటే తల మొదలుకొని పాదాలు కూడా రక్తంగా మార్చబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేదు. నేను మంచి మనసుగా చేయాలి. చాలామంది సార్ నాది చాలా చెడ్డ మనసు సార్ నేను మంచి మనసు కాదు సార్, నాది కులిపోయిన మనసు సార్, నా మనసు చెడిపోయింది సార్, నా మనసు రిపేర్ అయిపోయింది సార్, నా మనసు సరిగ్గా లేదు సార్. దేవుడు నన్ను మార్చాలి సార్, అయ్యా క్షమించయ్యా, దేవుడు నన్ను క్షమించయ్యా అని ఎవరిని రాత్రి వేళ అడగగలిగితే ప్రభు పాదాలు నీ పాపాలు క్షమిస్తాడు, నీ మనసును మారుస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు. లేదంటే నిత్య అగ్నిగుండం, యుగ యుగాలు తరతరాలు మనసు చెడిపోయిన మనసులు బ్రతితే నీకు 666 ముద్ర గ్యారంటీ. యుగ యుగాలు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. దేవుని వాక్యం అంటుంది ప్రాకారం లేకపోవడం అంటే ఏం అర్థం తెలుసా? నీ ఇంటి చుట్టూ ప్రార్థన ఉండాలి. ప్రాకారం ఒక కంచె నీకు ఉండాలి. ప్రార్థన నీ ఇంటి చుట్టూ ఉండాలి. దేవదూతలు నీ ఇంటి చుట్టూ ఉంటారు, నిన్ను వెంబడిస్తూ ఉంటారు, నీ చుట్టూ ఉంటారు, నీ ఇంటి చుట్టూ ఉంటారు. కాబట్టి మన ఇంట్లో ఏం జరగాలి? ప్రార్థన కూడికలు జరగాలి. నేస్తమా క్రైస్తవేమో కుటుంబాల మధ్యలో ప్రార్థనలు జరిగించండి. నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్య ఒక కుటుంబ ప్రార్థనలు జరిగేది కష్టం. నీ ద్వారా సువార్త వినిపించబడుతుందమ్మా. అయ్యా బాబు నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే ఏమని అడతారు? ఈరోజు మా ఇంట్లో ప్రార్థన అక్క రెండక్క. ఒకవేళ సువార్త ద్వారా కుటుంబాలు బాగుపడవచ్చేమో, రక్షించబడవచ్చేమో, దేవుని వాక్కు నమ్ముకుంటారేమో. మేము కూడా అలాగ వచ్చిన వారమే. ఒకరింట్లో ప్రార్థనకి వెళ్ళి ప్రభువు నమ్ముకున్నాం మేము. అర్థమైందా? 25 ఏళ్ళకి ముందుగా ఒక ఇంటికి పోయి యేసు గురించి విని ప్రభు నమ్ముకున్నాం మేము.
25 ఏళ్ళుగా ఇదే ఓసా కదమ్మా. ఈ ఊరికి సువార్త ఇచ్చి ఒక ఆయన చెప్తే అలా విని మీరు ప్రభు నమ్ముకున్నారు. ఈరోజు టీవీల ద్వారా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు.